నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపుగా ఆయన 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 3 సార్లు మాత్రమే విజయం సాధించలేదు. 7 సార్లు విజయం సాధించారంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆయన గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఆయన ఆక్రమించుకున్నటువంటి అటవీ భూముల తాలూకు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. అంటే ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. త్వరలో ఆయనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తప్పేలా కనిపించట్లేదు అనేది ఒక చర్చ. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పడి సెర్చ్ చేస్తున్నారట. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అది. వాస్తవానికి ఈ అంశం మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది అంటే, తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అలాగే అటవీ శాఖ చూస్తున్నటువంటి ఆయన రాష్ట్రంలో అటవీ భూములను ఎవరో ఆక్రమించుకున్నా చూస్తూ ఊరుకోము. వారు ఎంత పెద్దవారైనా సరే చర్యలు తప్పవు. ఇలా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తూ హెలికాప్టర్లో ఆయనే పరిశీలించారు ఆ ప్రాంతాన్ని. మనం విజువల్స్లో చూస్తాం. దానికి సంబంధించి ఆయన అక్కడ అంటే దాన్ని వివరంగా తెలియజేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ మంగళంపేట ప్రాంతంలో దాదాపుగా కోట్ల రూపాయలు విలువైనటువంటి అటవీ భూమిని ఆక్రమించుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకున్నారు అని ప్రధానమైనటువంటి ఆరోపణ, అభియోగం. ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి రాగానే ఈ అంశం తెరపైకి వచ్చింది. కానీ మొన్నటి వరకు అది అంతంత మాత్రంగానే ఉంది. మళ్ళీ దాన్ని అటవీ శాఖ అధికారులతో కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆయన తాజాగా డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ యొక్క పేజీలో ఆయన ఆఫీస్ నుంచి పెట్టినటువంటి సందర్భం. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్సైట్లో వెల్లడించాలి. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకు తెలియాలి. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమించండి. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్ట్లను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి? రాజకీయాలకు అతీతంగా భావి తరాలకు ప్రకృతి సంపద అందించాలి. అటవీ భూముల పరిరక్షణకై ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు అందులో పొందుపరిచారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీన్ని నెరవేర్చే ప్రక్రియను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఈ పోస్ట్ అయినటువంటి దీని మీద వెంటనే రెస్పాండ్ అయ్యారు పెద్దిరెడ్డి కుమారుడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు మిథున్ రెడ్డి అని చాలా ఘాటుగా స్పందించారు. మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, వాటిని మీరు నిరూపించకపోతే మీపై చర్యలు తీసుకోవడానికి నేను కోర్టుకు వెళ్తా అని. ఇప్పుడు దీని మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మొన్నటి వరకు అసలు మిథున్ రెడ్డి దీని మీద స్పందించలేదు. అలాగే తన తండ్రి మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, అభియోగాలు కానీ ఎక్కడ ఖండించలేదే. మరి ఇప్పుడు ఎందుకు ఆగమేఘాల మీద ఆయన స్పందించాల్సి వచ్చింది? సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి కామెంట్స్ పెట్టడం, దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది.
పవన్ కళ్యాణ్ ఆయన ప్రాంతంలో పర్యటించినప్పుడు దానికి సంబంధించి ఎక్కడైతే ఆ భూమిని ఆక్రమించుకున్నారని, ఆక్రమించుకున్నటువంటి అటవీ శాఖకు చెందినటువంటి భూమిలో ఒక నిర్మాణం చేపట్టడం, దాన్ని క్లియర్ కట్గా చూపించారు. మనం విజువల్స్లో చూస్తున్నాం అదే. సో ఇలాంటి సందర్భంలో మిథున్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించినటువంటి తీరు, ఆయన ఏ రకమైనటువంటి ట్వీట్ పెట్టారంటే, మిథున్ రెడ్డి, మిస్టర్ పవన్ కళ్యాణ్, వీఆర్ గుడ్ ఎట్ షూటింగ్ అండ్ స్కూటింగ్, యూ హ్యావ్ డన్ దట్ ఇన్ ద పాస్ట్, రిమెంబర్ రెడ్ శాండర్స్ రిమార్క్స్ మేడ్ బై యూ అండ్ ర్యాన్ అవే ఆఫ్టర్ ఐ డిమాండెడ్ టు యూ ప్రూవ్ ద అలిగేషన్స్. ఏదైతే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ యొక్క ఆరోపణలు కానీ విమర్శలు కానీ, అంటే ప్రస్తుతానికి వాటిని మీరు నిరూపించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని ట్వీట్ ద్వారా, సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన స్పందించడం వెనుక ఏంటి అంత ఇది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి అంశం కాదుగా. కూటమి అధికారంలోకి రాగానే దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా. మరి మిథున్ రెడ్డి అప్పుడు స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందించారు అంటే, అప్పట్లో ఒక రకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు రకరకాలుగా వినిపించాయి, ప్రచారం జరిగింది సోషల్ మీడియా వేదికగా. అదేంటంటే, నారా చంద్రబాబు నాయుడుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్నేహితుడు, ఇద్దరు ఒకే కళాశాలలో చదివారు, ఎలా అయినా వేరు పార్టీలైనా కాస్త మిత్ర సంబంధం, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు, వాతావరణం ఉంది కాబట్టి ఆయనపై అంత త్వరితగతిన చర్యలు తీసుకోవట్లేదు అనేది సొంత పార్టీలో చర్చ జరిగింది. అటు వైసీపీలో జరిగింది, తెలుగుదేశం పార్టీలో కూడా జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ఆ వ్యవహారం కాస్త చల్లారింది. ఏదైతే మంగళంపేట భూములకు సంబంధించి 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములను ఆక్రమించుకున్నారని, మాకు వారసత్వంగా వచ్చిందని ఇన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ యొక్క పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకొస్తే ఇప్పుడు మిథున్ రెడ్డి ఎందుకు స్పందించాల్సి వచ్చింది అంటే, ఆ భూమి మాది కాబట్టే మేము ఆ భూమిలో నిర్మాణం చేసుకున్నాం. అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అటవీ భూముల్లో, అది కూడా ఏమన్నా అటవీ భూమికి సంబంధించి ఏమన్నా దగ్గరలో పక్కనే ఉందా? దాదాపుగా కిలోమీటర్లు నడవాలి, లోపలికి వెళ్ళాలి. లోపల అటవీ శాఖ చుట్టూ మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. లోపల మాత్రం అంటే ఆ అటవీ భూములకు సంబంధించి చుట్టూ కూడా ఫారెస్ట్ ల్యాండ్సే, ఎక్కడా కూడా ఎవరి భూములు లేవు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాబట్టి. మరి అంత అరణ్యంలో ఈయన ఒక్కడే ఎట్లాగా అక్కడ కొనుక్కున్నాడు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎవరికైనా అనుమానం వచ్చేదే కదండి. అంటే మాది ఈ భూమి, మేము కొనుక్కున్నాం, 2000 సంవత్సరంలోనే మేము కొనుగోలు చేసాం, దానికి సంబంధించి పూర్తి రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి, అది ప్రభుత్వ భూమిని నిరూపించేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉంటే మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం అని మిథున్ రెడ్డి ట్వీట్ల మీద ట్వీట్లు, సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పాల్సింది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజల్లో రేకెత్తినటువంటి ప్రశ్న, అది సందేహం. మరి దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైన ఉంది. ఎందుకనంటే ఆ చుట్టూ కూడా ఫారెస్ట్ భూముల్లో ఆ ఒక్క బిల్డింగ్ ఉండటం, ఆ బిల్డింగ్ కూడా మేమే కష్టపడి ఆ ల్యాండ్ను కొనుక్కున్నాం, దానికి సంబంధించి మేమే నిర్మాణం చేపట్టాం. వాస్తవానికి అసలు ఎప్పుడు దీని మీద అనుమానం వచ్చిందంటే, ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సెల్ఫ్ డిక్లరేషన్తో ఒక అఫిడవిట్ అనేది దాఖలు చేయాలి. అది వెబ్సైట్లో కూడా పెడతారు. దాంట్లో సర్వే నెంబర్ల విషయంలో గత ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కాస్త తేడా ఉంది. సర్వే నెంబర్లు ఎలా మారవుగా, అప్పటికప్పుడు ఏమైనా మారిపోతాయా? నేను ఏదైనా ల్యాండ్ కొనుగోలు చేస్తే ఆ సర్వే నెంబరు జీవితాంతం ఆ సర్వే నెంబర్లోనే ఉంటుంది నా భూమి. సర్వే నెంబర్ ఎలా మారుద్ది? ఇక్కడ అది కూడా అర్థం కాని విషయం వాళ్ళకి. సో ఇవన్నీ కూడా అనుమానాలే, ఎన్నో సందేహాలు. మరి మాత్రం ఇది మా భూమి, మా కష్టార్జితంతో మేము కొనుక్కున్నాం అని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తానికైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనైతే ప్రస్తుతం ఎవరికి కూడా అందుబాటులో లేరట. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. మరి దీనికి సంబంధించి ఎందుకంటే
ఇంకా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వటానికి లేదు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని ఎవరైనా ఆపడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఒకరి పోర్ట్ఫోలియోలోకి మరొకరు వచ్చి జోక్యం చేసుకొని దానికి సంబంధించి ఏమీ చేయరు. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఈ అటవీ భూములకు సంబంధించి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంశానికి సంబంధించి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.